अस्सलामु अलैकुम। अस्सलामु अलैकुम। आप लोग सब खैरियत से है ना? ठीक है। जनाब एमडी फारूक साहब, जनाब बोंडा उमा महेश्वरराव साहब, जनाब नजीर अहमद साहब, जनाब शाहजहान साहब, जनाब शरीफ मोहम्मद अहमद साहब, जनाब मौलाना शेख मुश्ताक अहमद, जनाब शेर मोहम्मद गौस पीर, जनाब शेख हसन बादशाह, जनाब मुफ्ती फ़ारूक, जनाब फ़ारूक शुबली, जनाब नागुल मेरा, जनाब सईद बादशाह, जनाब एमडी रफ़ी, कलेक्टर लक्ष्मी షా, రాష్ట్రం నలుమూలల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాకు ప్రియమైనటువంటి ముస్లిం సోదరీమణులందరికీ నమస్కారాలు, వందనాలు. అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు రెండు కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒకటి మైనారిటీ సంక్షేమ కార్యక్రమం దినోత్సవం, రెండోది జాతీయ విద్యా దినోత్సవం. ఈ రెండు చూస్తే ఒక చరిత్ర. ఈ రెండు కూడా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నాం. ఆయనకు ఘనమైన నివాళులర్పించాలి. ఈ దేశంలో ఒక మంచి దేశభక్తుడు ఎవరంటే దానికి చిరునామా మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈరోజు చాలామంది ఉంటారు, కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి వ్యక్తుల్లో వీరొకరు. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ తర్వాత మీరు చూస్తే దేశంలో ఈరోజు ఒక నాలెడ్జ్ ఎకానమీ వచ్చిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. తొలి భారత విద్యాశాఖ మంత్రి, భారత రత్న. ఆయన చూపించిన చొరవ చూస్తే ఈరోజు కాదు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకునే విధంగా 1951 మొదటి ఐఐటి స్థాపించిన వ్యక్తి మౌలానా గారు. ఈరోజు ఐఐటి అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే ఎవరైనా పిల్లలు చదువుకోవాలి అనుకుంటే ఎక్కడ చదువుకోవాలనే దానికి చిరునామా ఐఐటి. అది స్థాపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. రెండో విషయం మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. పిల్లలందరినీ బాగా చదివించాలని ఆలోచించాడు. అందుకే మొట్టమొదటిసారిగా యూజీసీ తీసుకొచ్చాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చి నేరుగా యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చి విద్యను ప్రోత్సహించిన వ్యక్తి, ఒక మహా దేశభక్తులని నేను క్లియర్గా చెప్తున్నా. అలాంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. అందుకే నవంబర్ 11న ఆయన పుట్టిన రోజున 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే సమయంలో మన రాష్ట్రంలో మనందరం కలిసి ఈరోజు మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వారిని ఒకసారి స్ఫూర్తికి తెచ్చుకోవడం ఓసారి అనిపిస్తుంది. నాకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి నేను కూడా సహకరించాను, దోహదం చేశాను. అది చూసినప్పుడు ఎంతోమంది వస్తారు, కానీ
అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇప్పుడు కాదు, 45 సంవత్సరాలుగా నన్ను చూశారు. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు. నేను ఎప్పటికీ మీ మనిషిగా ఉంటా, మైనారిటీ శ్రేయోభిలాషిగా ఉంటా, మీ హక్కుల కోసం పోరాడతా, మీ సంక్షేమం కోసం పాటుపడతా, మీ సాధికారత కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.